ఆ పార్టీని అధిగమించి 11 కోట్ల మందిని సభ్యులుగా ఆనాడు చేర్చడం జరిగింది. ఆ తర్వాత 3 సంవత్సరాలకు ఒక్కసారి ఇంకొక 10% మందిని యాడ్ చేసుకుంటూ ఉంటాం. కనుక 2019 సంవత్సరంలో జరిగినటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏదైతే ఉన్నదో దానిలో 8,70,00,000 మందిని చేర్చడం జరిగింది అదనంగా. సో ఆ 11 కోట్లు ప్లస్ ఈ 8 కోట్లు కనుక మనం చూసుకున్నట్లయితే 18 కోట్ల సభ్యులు ఈనాడు భారతీయ జనతా పార్టీకి ఉన్నారు కార్యకర్తలు. ఆంధ్ర రాష్ట్రంలో 2014 సంవత్సరంలో దగ్గర 25 లక్షల మందిని ఆనాడు చేర్చడం జరిగింది. ఆ తర్వాత తిరిగి సభ్యత్వ నమోదు కార్యక్రమం చేసినప్పుడు 2019లో అదనంగా ఇంకొక 7 నుండి 8 లక్షల మందిని చేర్చడం జరిగింది. కనుక దగ్గర 35-36 లక్షల సభ్యులు ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి ఉన్నారు అనేది మనకు అర్థమవుతున్నటువంటి విషయం. అయితే 6 సభ్యత్వ నమోదు కార్యక్రమం అయిన తర్వాత సంపూర్ణంగా సంస్థాగత పరమైనటువంటి మార్పులు చేర్పులు ఆ సందర్భంలోనే రేపు సెప్టెంబర్ 2వ తారీఖున సాయంత్రం 5 గంటలకి మొట్టమొదటి సభ్యత్వం ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకోబోతున్నారు. ఇందాక చెప్పినట్లుగా సంపూర్ణంగా క్యాన్సిల్ అయిపోతాయి. కాబట్టి 2వ తారీఖు సాయంత్రం 5 గంటలకి నరేంద్ర మోడీ గారు మొట్టమొదటి సభ్యత్వాన్ని భారతీయ జనతా పార్టీలో వారు స్వీకరించడం జరుగుతుంది. ఆ తర్వాత జాతీయ అధ్యక్షుడు నడ్డా గారు, జాతీయ నాయకులు అందరూ తీసుకున్న తర్వాత రాష్ట్ర స్థాయిలో మేమందరం కూడా మళ్ళీ తిరిగి సభ్యులుగా ఇవాళ ఇక్కడ కిసాన్ మోర్చా సమావేశం నిర్వహించుకోవడం జరుగుతుంది. పేరెంట్ బాడీ ఎట్లాగో ప్రజల్లోకి వెళ్తుంది, అదే విధంగా కిసాన్ మోర్చా కూడా ప్రజల్లోకి వెళ్ళాలి. భారతీయ జనతా పార్టీ సర్వస్పర్శి అనేటువంటి విషయాన్ని బాగా విశ్వసిస్తుంది. అంటే అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్ళాలి అనేటువంటి భావన. కనుక కిసాన్ మోర్చా ప్రత్యేకమైనటువంటి దృష్టి రైతుల మీద పెడుతూ రైతులకి కేంద్ర ప్రభుత్వం అందించినటువంటి సహకారాన్ని, చేసినటువంటి సేవని వారందరికీ కూడా గుర్తు చేస్తూ పెద్ద సంఖ్యలో రైతుల్ని పార్టీలో చేర్చుకోవడం. ఆ విషయానికి వచ్చేటప్పటికి కిసాన్ మోర్చా రైతుల్లోకి వెళ్ళి కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి పనులన్నీ కూడా వారికి వివరించి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని వారు చేస్తారు. ఎక్కడ ఎన్ని ఎవరికి ఇవ్వాలనేది ఇష్యూ చర్చించుకుంటాం. ఎవరైనా పార్టీలో చేరాలి అంటే జిల్లాలో చర్చ జరుగుతుంది. ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో ఆ పేర్ల మీద చర్చ జరుగుతుంది. ఎక్కడైనా ఇబ్బంది ఉన్నదంటే అటువంటి వారిని చేర్చుకునేటువంటి అవకాశం లేదు. చర్చ జరిగిన దాన్ని చేరిపోతున్నారు అని అంటే ఎట్లా? ఎవరు చెప్పారు?